అన్యుల మధ్య మనం ఉన్నప్పుడు మొట్టమొదటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన సాక్ష్యం బాగుండాలి. మన సాక్ష్యాన్ని ఏ మాత్రం కూడా మనం పోగొట్టుకోకూడదు. సాక్ష్యము అంటే దానికి తెలుసు కదా, సాక్ష్యం అంటే మన కోసం అన్యులే మాట్లాడుకుంటున్నారు. ఒక కుటుంబంగా నువ్వు ఉన్నావు అన్యుల మధ్య, మీ చుట్టూ కూడా అన్య కుటుంబాలు ఉన్నాయి, మధ్యలో మీరు ఉన్నారు. మిమ్మల్ని బట్టి చుట్టూ ఉన్నటువంటి అన్య కుటుంబాలు ఏమనుకోవాలో తెలుసా? వీళ్ళు ఏంటండి ఎప్పుడు అసలు ఇంట్లో ఉన్నట్టుగా అనిపించదు, ఏంటి చాలా సైలెంట్గా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, ప్రేమతో ఉంటారు, చక్కగా ఇంటికి అందరూ వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు, ఎలా ఆత్మీయగలుగుతున్నారు, ఎలా ప్రేమించగలుగుతున్నారు, ఏంటి? దీనంతటికి కారణం వారు నమ్ముకున్న ప్రభువు అట, వారు నమ్ముకున్న క్రీస్తు. అంటే క్రీస్తు నమ్ముకుంటే భార్య భర్తలకు ఇంత సమాధానంతో ఉంటారా? ప్రభువు నమ్ముకుంటే కుటుంబం అంతా ఇంత ఆనందంగా ఉంటుందా? ప్రభువు నమ్ముకుంటే కుటుంబం అంతా ఇలా ఐక్యతతో ఉంటుందా? మనం ఎందుకు నమ్ముకోకూడదండి ప్రభువును? మనకు నమ్ముకుందాం. నిజంగానండి ఆ సాక్షి ఎంత బాగుంటుందో. లేదండి, అలాగాక ఆదివారం మాత్రం సంఘంలో చక్కగా సమాధానంగా ఉండి భార్య భర్తలు, ఇక సోమవారం నుంచి శనివారం వరకు ఇంట్లో గిన్నెలు గంటెలు ఏమండి డబ్బా ఏమండి శబ్దాలు, అరుపులు, కేకలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? ఏంటండి వీళ్ళు క్రైస్తవులట, అమ్మో నాయను. నిజమేనండి, మనం క్రైస్తవులు మాత్రం కాకూడదండి బాబు, ఇంకే మతంలోకి వెళ్ళిపోయినా, ఎందుకంటే వెళ్ళిపోతే ఇలాగ అయిపోతాయి మనం కూడా. అంటే ఇది మన సాక్ష్యం మీద చెప్పండి. అంటే అవతల వ్యక్తులు క్రీస్తులోనికి రాలేకపోతున్నారు అని అంటే ఏమండి ఆ అన్య కుటుంబాల మధ్య నీ కుటుంబ సాక్ష్యం అక్కడ బాగోలేదు.